ఇచ్చి సంతోషపెట్టడం అంటే ఆవిడికి ఇష్టం. వరదా ప్రియ. రంగనాయకి, రంగస్థలం మీద నాయకి ఎవరు? ఆవిడే. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత గుర్తు రాకపోతే అది ఎందుకు ఎక్కి కూర్చున్నాడు అనరు? ఓ నృత్యం చేయాలన్నా, ఓ వాద్యం రోగించాలన్నా, ఓ పాట పాడాలన్నా, ఓ ప్రవచనం చేయాలన్నా, రంగస్థలం మీద రాణించాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే రాణిస్తారు. అందుకని రంగనాయకి, వరదాప్రియ రంగనాయకి, వాంఛిత ఫలదాయకి, కోరుకున్న కోరికలన్నింటినీ ఆవిడిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరావిడ? సరస్వతీదేవి. దీన్నే ఇంకోలా అన్వయం చేస్తే పార్వతీదేవి. ఇప్పుడు ఎవరయ్యారు? ఆ ఒక్క తల్లే లక్ష్మి అయిందా? ఆ ఒక్క తల్లే సరస్వతి అయిందా? ఆ ఒక్క తల్లే పార్వతి అయిందా? ఒకప్పుడు పుట్టుకతో మూగవారు ఆయన వేరొక ఉపాసకుడు అమ్మవారిని కామాక్షి దర్శనం కోసమని కూర్చున్నాడు. మంచి ధ్యానం చేస్తున్నాడు శుక్రవారం మంటపంలో. ఆ పక్కన పుట్టుకతో మూగ వ్యక్తి ఒక ఆయన కూర్చుని కళ్ళు